వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు గుర్రపు గుడ్డు బంగారపు లడ్డు. శిష్యుల ఘనకార్యం గురించి తెలుసుకునేంత సమయం లేకుండానే ఆ తెల్లవారుజామున పరమానందయ్య గారు రాజభవనంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళిపోయారు. పక్క ఇంట్లోని ఆయన అన్న బ్రహ్మానందయ్య గారికి స్వంత సవారీ గుర్రం ఉంది. దాంతోపాటు స్వంత గూడుబండి, ఎద్దులు ఉన్నాయి. ఆయనకి గుర్రపు సవారీ వచ్చు. అందుచేత గుర్రం మీద రాజధానికి వెళ్ళిపోయారు. పరమానందయ్య గారికి గుర్రపు స్వారీ రాదు. గుర్రం అంటే భయం. గూడుబండి ఉంది కానీ ఎద్దులు లేవు. అందుచేత కాలినడకననే రాజధానికి వెళ్ళిపోయారు. రాజా నరేంద్ర గుర్రపు బగ్గి పంపగలడు, కానీ అది పరమానందయ్య గారికి ఇష్టం లేదు. భర్త అవస్థ చూస్తున్న భ్రమరాంబ గారు ఎలాగైనా ఆయనకి చెప్పకుండా ఒక గుర్రాన్ని కొని తెప్పించి ఆయన ముందు నిలబెట్టి ఆయన గుర్రపు స్వారీ చేస్తుంటే, గుర్రం మీద వెళుతుంటే చూడాలని ముచ్చటపడింది. ఆ ముచ్చట తీర్చుకోవడానికి అవసరమైనంత డబ్బు గోమాత వెంట వచ్చిన గల్లాపెట్టెలో లభించింది కనుక డబ్బు చింతలేదు. ఇక గుర్రం కొనెయ్యాలి. ఆ కార్యాన్ని నెరవేర్చగల వాళ్ళు తమ శిష్యులేనని నిశ్చయించుకొని ఎలాంటి గుర్రం కొనాలో, ఎంతకి కొనాలో, గుర్రాలు ఎక్కడ అమ్ముతారో వివరంగా చెప్పి డబ్బు సంచి వాళ్ళకిచ్చి పంపించింది. అచ్యుతాపురంలో గుర్రాలు అమ్ముతారు. ఆ ఊరు వీర్రాజు ఉక్తాభుక్తాల్లోనిది. వీర్రాజు ఒక్కడే అచ్యుతాపురానికి వచ్చి రచ్చబండ మీద కూర్చుని దిక్కులు చూస్తూ ఉన్నాడు. అంతలో వెనుక నుండి మొహం అలా వాచిందేం, బకబకగాడు పిచ్చపీకుడు పీకాడా ఏంటి అన్న పరామర్శ వినిపించింది హేళనగా. వీర్రాజు ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. వెకిలి నవ్వుతో బైరాగి కనిపించాడు. వీర్రాజు చొరచొరా చూస్తూ, తెగదెంపులు చేసుకుపోయావుగా, మళ్ళీ తగలడ్డావేం అని అడిగాడు నిష్ఠూరంగా. బైరాగి ముసిముసిగా నవ్వుతూ, మీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు, తగలడక చస్తానా అంటూ ఎదురు నిష్ఠూరమాడి, మొహం అంత చండాలంగా వాచింది ఆ బక్కబక్కగాడు రాలేదా, వచ్చినా పని కాలేదా అని అడిగాడు వెటకారంగా. వీర్రాజు బుంగమూతి పెట్టి, అదేం కాదు, వచ్చాడు, ఆదివారం వాడికి సెలవట, పని చెయ్యడంట అని చెప్పాడు. బైరాగి తల పంకిస్తూ, ఓహో, పిచ్చపీకుళ్ళు పీకడానికి మాత్రం ఆదివారం అడ్డు కాదంటున్నా అన్నాడు. వీర్రాజు తల పంకిస్తూ, ఇవాళ రాత్రికి వాడిని రాని, అడ్డమైన సేవలు చేయించుకొని వాడి తిక్క కుదురుస్తా అన్నాడు. సరిగ్గా అప్పుడే 7 శిష్యులు అటుగా వస్తూ కనిపించారు. బైరాగి ఉలిక్కిపడి, ఎవరినో తలుచుకుంటే వీళ్ళు కనిపించారేంటి అంటే, ఇవాళ కూడా తమ భుక్తాల్లో నుంచి ఇంకో ఊరు ఎగిరిపోయిందన్నమాటే అనేశాడు. వీర్రాజు చొరచొరా చూసి, అదేం కాదు, ఇవాళ నేను ముందు జాగ్రత్తలు తీసుకున్నా, నగుదుగా ఒక్క వెండి రూక కూడా నా దగ్గర లేదు తెలుసా అంటుంటే, బైరాగి వికవికా నవ్వి, వెండి లేదు అంటే బంగారం ఉండదన్నమాటేగా అంటూ గొంతు తగ్గించి, ఎక్కడ దాచారేం అని అడిగాడు. వీర్రాజు తల అడ్డంగా తిప్పుతూ, చెప్పనుగాక చెప్పను అన్నాడు ముసిముసిగా నవ్వి. అంతలో 7 వచ్చారు. ఏమండి, మా గురువుగారి కోసం గుర్రం కొనాలని వచ్చాం. ఈ ఊరిలో బోలెడు గుర్రాలుంటాయని మా అమ్మగారు చెప్తే మేమందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడేమో ఒక్క గుర్రం కూడా కనిపించలేదు. మాకు గుర్రాలు దొరకకుండా ఎవరైనా దాచేశారా ఏంటి అన్నాడు సోమ అమాయకంగా. బైరాగి చప్పున లేచి, దాచడమా, గడది గుడ్డేం కాదు అనేశాడు యథాలాపంగా. ఆ రోజు ఆ ఊరి పశువుల సంతకి వారాంతపు సెలవు. గుర్రాలు అమ్మకానికి తీసుకురారు. ఆ విషయం తెలియని 7 ఆశ్చర్యంగా మొహమొహాలు చూసుకున్నారు. 4 అడుగులు వెనక్కి వెళ్ళి గుమిగూడి గుసగుసలాడుకున్నారు. బైరాగి మాట వరసకి అన్న గాడిద గుడ్డు అన్న మాటని వాళ్ల మీద మంత్రంలా పనిచేసింది. గాడిద గుడ్డు ఉన్నట్టే గుర్రపు గుడ్డు కూడా ఉంటుంది కదా. ఈసారి ఆది ఒక్కడే ముందుకు వచ్చి, గాడిద గుడ్డు వద్దండి, గుర్రపు గుడ్డు కావాలి, అది ఎక్కడమ్ముతారో చెప్తారా, ఒకటి కొనుక్కుపోతాం అని అడిగాడు. ఆది అలా అనగానే వీర్రాజు బుర్రలో తలుక్కున ఒక మెరుపు మెరిసింది. వాళ్ళని మోసం చేసి సంతోషించాలని నిశ్చయించుకొని, గుర్రపు గుడ్డ, ఓ బేషుగ్గా అమ్ముతారు. అసలు గుర్రపు గుడ్డు అంటే ఏమిటో తెలుసా? బంగారపు లడ్డు. అది తెలిస్తే దొంగలు ఎత్తుకుపోతారు కదా, అందుకే గుర్రపు గుడ్డు అని అమ్మరు. గుమ్మడి అని అడగాలి, అదిగో అక్కడ అమ్ముతారు. గుమ్మడి అంటూ దూరంగా ఉన్న గుమ్మడికాయల అంగడి వైపు చూపించాడు. ఆది మిగతా వాళ్ళు గబగబా అటువైపు వెళ్ళారు. బైరాగికి అదే మాత్రం నచ్చలేదు. ఇది చాలా చాలా అన్యాయం.
గుర్రపు గుడ్డు పేరు చెప్పి గుమ్మడికాయ కొనిపించడం మహాదుర్మార్గం అని ఈసడించుకొని, అయినా వాళ్ళు మీరు అనుకున్నంత అమాయకులు కారు, వాళ్ళు గుమ్మడికాయ కొనరుగాక కొనరు అన్నాడు బైరాగి. వీర్రాజు గర్వంగా మీసం మెలేస్తూ కొంటారు అన్నాడు. బైరాగి తల అడ్డంగా తిప్పుతూ కొనరంటే కొనరు అన్నాడు నిక్కచ్చిగా. వీర్రాజు అంతకంటే నిక్కచ్చిగా కొంటారు అన్నాడు. బైరాగి చివాలన లేచి కొనరని చెప్తున్నానా అని అరిచాడు. వీర్రాజు చివాలన లేచి కొంటారంటున్నానా అని అరిచాడు. ఇంతలో అందరి చుట్టూ జనం గుమిగూడారు. జనాలని చూడగానే ఇద్దరూ ఆవేశంతో మరింత రెచ్చిపోయారు. బైరాగి చొక్కా చేతులు పైకి లాక్కుంటూ, ఏంటలా పెట్టరేగిపోతున్నావు, వాళ్ళు కొనరు, కొనకుండా పోతే పోతే అన్నాడు ఆవేశంగా. వీర్రాజు రెచ్చగొడుతూ, కొనకుండా పోతే అని కవ్వించాడు. బైరాగి రెచ్చిపోతూ, 3 ఏళ్ల క్రితం నువ్వు విసిరేసిన ఈ ముష్టి చొక్కా బహుమతిగా పారేస్తా అన్నాడు. వీర్రాజు ఊగిపోతూ, ఆహా అలాగా, నేనే అంత చేతులు ముడుచు కూర్చున్నానా, వాళ్ళు కొంటే బహుమతిగా ఈ ఊరు వదిలేస్తానన్నాడు. బైరాగి ఆవేశంతో ఊగిపోతూ, అబ్బో ఊరంట ఊరు, ఇదొక బహుమానమా అన్నాడు వెటకారంగా. వీర్రాజు పటపటా పళ్ళు కొరుకుతూ, అయితే పందెమేమిటో నువ్వే చెప్పు అన్నాడు. బైరాగి పళ్ళు పటపటా కొరుకుతూ, ఒకటే పందెం, ఒకటే బహుమానం, వాళ్ళు కొనరు, కొనకుండా వెళితే నా ఒంటి మీద ఉన్న మొత్తం బట్టలొలిచి నీ మొహాన కొట్టిపోతానన్నాడు. వీర్రాజు పళ్ళు నూరుతూ, కొంటే అన్నాడు. బైరాగి పళ్ళు నూరుతూ, 1 కాదు 5 ఊళ్ళు వదిలేయాలి అన్నాడు. ఆ పందెం విని ఊరంతా నివ్వెరపోయింది. ఆ ఊరి జనం ఉత్సాహంతో ఇలలు వేశారు. కొందరు యువకులు చప్పున దండ తెచ్చి వీర్రాజు మెళ్ళలో వేసి చప్పట్లు కొట్టారు. వీర్రాజు గర్వంగా మీసం మెలేస్తూ, చూసావా అన్నాడు. బైరాగి ఉక్రోషంతో ఊగిపోతూ, చూస్తా నువ్వు పందెం ఎలా గెలుస్తావో, వాళ్ళు ఏం కొంటారో ఎలా కొంటారో అది చూస్తా. దండ వేయించుకోనగానే గెలిచిపోతారా, ఇల్లు అలకగానే పండగైపోతుందా, గడ్డిపరకల్లాంటి పీచు మీసాలు మెలయ్యడం కాదు, నీకు కలేజా ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, మరేదైనా ఉంటే 5 ఊళ్ళు హుక్తాభుక్తులు వదులుకుంటున్నట్లుగా పత్రం రాసి ఈ ఊరి పెద్ద చేతిలో పెట్టు, అట్లాగే నేను పత్రం మీద సంతకం పెడతా అంటుంటే వీర్రాజు పౌరుషంతో హుంకరించి, సరేరా సరే, పత్రం రాసి పట్రా, సంతకం తగలేస్తా అని అరిచాడు. ఆ క్షణం ఆ ఊరి పెద్దల ముందు పందెం ప్రకారం వీర్రాజు గెలిస్తే అతడికి మిగిలిన 5 దాయాది ఈనాము గ్రామాల హుక్తాభుక్తులను వదులుకునేటట్లుగా, బైరాగి గెలిస్తే అతడి ఒంటి మీద తొడుక్కున్న దుస్తులు వదిలేటట్లు రాసి ఇద్దరూ సంతకాలు పెట్టారు. పత్రాన్ని పెద్ద మనుషులకు అప్పగించారు. ఆ వ్యవహారాన్నంతటినీ అప్పటి వరకు గుడ్లప్పగించి చూస్తున్న ఓ వృద్ధుడు అప్పుడు తీరిగ్గా కల్పించుకుని, అవునుగాను రే, అసలు మీ ఇద్దరూ ఎందుకు గొడవ పడ్డారు రే అని అడిగాడు తాపీగా. వీర్రాజు చురుచురా చూస్తూ, ఎందుకంటే ఏం చెప్తాం, నాకు చేతి దురదెక్కువ, బైరాగ్గాడికి నోటి దోలెక్కువ, నేను ఎడ్డెమంటే వాడు తెడ్డెమంటాడు. పరమానందయ్య గారి శిష్యుల్ని గుర్రపు గొడ్డు కొనమని చెప్పా, వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, గుర్రపు గుడ్డు కొనరు అని బైరాగి, కొంటారు అని నేను వాదులాడుకున్నాం, పందెం కాసుకున్నాం అని చెప్పాడు. ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా చూస్తూ, ఓరి నీ మొహం మండా, గుర్రం గుడ్డు పెట్టదురా దరిద్రుడా అన్నాడు పరిహాసంగా. వీర్రాజు ఉక్రోషంతో ఊగిపోతూ, ఇదిగో ఈ ఊరి ఈనాముదారుణ్ణి నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నావు అన్నాడు. వృద్ధుడు చిత్కారం చేస్తూ, చిచ్చి నీ మొహం మండా, గుర్రపు గుడ్డు ఏది చూపించు అని దబాయించాడు. మరుక్షణం ఇదిగో అంటూ ఆది జనాన్ని తోసుకుంటూ పందెంగాళ్ల ఇద్దరి మధ్య తలదూర్చి తన దోసిట్లోని గుమ్మడి పండును చూపిస్తూ, ఇదిగో గుర్రం గుడ్డు అని ప్రకటించాడు సంబరంగా. ఆ గుమ్మడి పండును చూస్తూనే వీర్రాజు ఉలిక్కిపడి, అది నాది అన్నాడు. సోమ జనాల మధ్య నుంచి తలదూర్చి, గుడ్డు మీద చేయేస్తే గోబ పగులుతుంది అన్నాడు. వీర్రాజు రుసరుసలాడుతూ, ఏంటి పగిలేది, ఇది నాది, నా చేతిలో పెట్టకుండా అడుగు ముందుకేస్తే అంటూ ఉంటే మంగళ చప్పున చెయ్యి ముందుకు చాచి, ఇదిగో వేశా, ఇది మాది, బోలుడు డబ్బు పెట్టి కొన్నాం, అడ్డుకుంటే పగులుతుంది నీ డిప్ప ఇలా అంటూ వీర్రాజు టిప్ప మీద ఫటీమని ఒక్కటి పీకాడు. ఆ దెబ్బ నషాళానికి అంటి వీర్రాజు కళ్ళల్లో కన్నీళ్లు గిర్రున తిరిగాయి. బాధతో గొంతు ఆర్చుకుపోతుంటే, ఇట్లా కొడితే గొడవ చేస్తే వదిలేస్తానా, మీ దుమ్ము దులిపేస్తా, నాది నా చేతిలో పెట్టకపోతే ఒక్కొక్కళ్ళ వీపులు చీరేస్తానన్నాడు. వెంటనే బైరాగి కల్పించుకుని, ఏంటి చీరేస్తావా,
ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? ఈ అమాయకులు కష్టపడి డబ్బిచ్చి కొనుక్కున్న వస్తువుని దౌర్జన్యంగా లాక్కుంటావా అని అరిచాడు. వీర్రాజు తెల్లబోతూ ఆది చేతిలో ఉన్న గుమ్మడి వైపు చూస్తూ లాక్కున్నానా నేనా అని అడిగాడు. బైరాగి తలగేరేసి మరి నేనా? ఇంతమంది చూస్తూ ఉండగా ఈ అమాయకుల మీద దౌర్జన్యం చేస్తావా అన్నాడు ఆవేశంగా. వీర్రాజు గతుక్కుమని తన డిప్పని తడుముకుంటూ దౌర్జన్యం చేశానా నేనా అని అడిగాడు. బైరాగి కళ్ళల్లోంచి నిప్పులు రాలుస్తూ నువ్వు కాక నేనా? ఇంతమంది ముందు అబద్ధం కూడా ఆడుతున్నావా? నువ్వు అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? వాళ్ళు డబ్బిచ్చి కొనుక్కున్న గుమ్మడి పండు కోసం కక్కుర్తి పడుతున్న పరమ నీచ నికృష్ట సన్యాసివి నువ్వు నాకు యజమానివి, నేను నీకు నౌకరునా? చీచి అని రంకెలేశాడు. వీర్రాజు భరించలేక ఒరే చచ్చు సన్నాసి, నా బంగారపు లడ్లు ఆ గుర్రపు గుడ్డులోనే దాచిపెట్టాన్రా దరిద్రుడా అని అరిచాడు. బైరాగి గతుక్కుమని అరరే, ఈ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా, ఇప్పుడు గుడ్డు పోయింది, బంగారపు లడ్లు పోయాయి. చిచ్చి, పందేలు వద్దయ్యా వద్దు అని నెత్తి నోరు కొట్టుకున్నా, విన్నావా అన్నాడు. వీర్రాజు ఉలిక్కిపడి ఎవరు నేనా అని అడిగాడు అమాయకంగా. బైరాగి చురచురా చూస్తూ మరి నేనా? 5 ఊళ్లను పరపరా కాగితం మీద రాసేసావు కదరా, గుడ్డు పోయే బంగారపు లడ్లు పోయే, 5 ఊళ్ళు ఎగిరిపోయే. బుద్ధిలేని అడ్డగాడిదతో ఇన్నాళ్ళు కలిసి ఉన్నందుకు చిచ్చి అని విసుక్కుంటూ తాను వెళ్ళిపోయాడు బైరాగి. ఆ ఊరి మధ్య వీర్రాజు ఒక్కడే బిక్కమొహం వేసుకుని మిగిలాడు ఒంటరిగా. 7 శిష్యులు గుమ్మడి పండును వంతుల వారీగా మోస్తూ ఇంటికి చేరుకున్నారు. వీధి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టగానే భ్రమరాంబగారు ఎదురు వచ్చి చేతిల్లో గుమ్మడి పండు చూసి వాళ్ళ నిర్వాకం ఏమిటో ఊహించేసుకొని ఓరి మీ మొహాలు మండా, గుర్రం కొని పట్టుకురమ్మంటే గుమ్మడి పట్టుకొస్తారట్రా దరిద్రులారా అని అరుస్తూ గుమ్మడి పండును విసిరికొట్టింది. మరుక్షణం ఫట్మంటూ గుమ్మడి 2గా చెక్కలుగా మధ్యకి ఇచ్చుకొని చిన్న చిన్న బంతులు బంగారపు లడ్లు బయటపడ్డాయి. భ్రమరాంబ ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తూ ఒరే, ఈ విషయం మీ గురువుగారికి చెప్పకండి, చెప్పారో జాగ్రత్త అంది. 7 విస్మయంతో ముఖాలు చూసుకున్నారు. గురువుగారికి చెప్పకూడదా? ఎందుకని? ఏమో, అమ్మగారు చెప్పొద్దన్నారు కదా, గప్చుప్ అని అనుకున్నారు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.